నాన్న మీరు మౌనరథం కాదు కదా, నోటితో చెప్పచ్చు కదా. అవును, నేను కూడా ఎలా ఎలా అంటున్నానంటే అంత గట్టిగా అరుస్తారేంటి? అమ్మతో చెప్పట్లేదు కదా. ఏమోనమ్మా, ఇది కన్ఫ్యూజ్ చేసేస్తుంది. కన్ఫ్యూజ్ ఏం చేయట్లేదు, క్లారిటీగానే చెప్తుంది. ఏమని? ట్రాక్టర్ వద్దు, బైక్ తీయండి, బైక్ మీద వెళ్దామని చెప్తుంది. అవునా? అవును కానీ అది నా పెళ్ళం. నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు. దాని సైగలు నాకే అర్థం కావడం లేదు, నీకెలా అర్థం అవుతున్నాయమ్మా? తను మా అమ్మ కాబట్టి. చంటి బిడ్డ ఆకలేసి ఏడుస్తుందో, బాధేసి ఏడుస్తుందో తల్లికి ఎలా తెలిసిపోతుందో, తల్లేమనుకుంటుందో పిల్లలు కూడా అలానే తెలిసిపోతుంది. అమ్మా నువ్వు పూజ చేసుకునిరా, నాన్న నేను రెడీ చేస్తాను. పద నాన్న. ప్రియా, ప్రియా. అబ్బబ్బబ్బా, ఏంటి ఉదయాన్నే ప్రియా ప్రియా అంటూ ఓ అరుపులు? అరుపులు కాదే, టైం 8 అవుతుంది. ఇంకో గంట పోతే 9 అవుతుంది. ఏంటిప్పుడు? ఈరోజు లోకేశ్వరి స్కూల్లో పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పారు కదా. అవును కదా, ఆ విషయమే మర్చిపోయానే. నాకు తెలిసి మీ అమ్మాయిని ఎలా పెంచారేంటని అడగడానికి అయ్యి ఉంటుంది. దానికే నా పెంపకంలో బ్రహ్మాండంగా పెరుగుతోంది. ఆహా. సర్లేండి, ఈ లోపు నేను చీర మార్చుకొని పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని రెడీ అయి వస్తాను. పట్టు చీర కట్టుకొని ఎగేసుకుని బయలుదేరడానికి మనం వెళ్తుంది పేరెంట్ అనుకో పెళ్ళికో కాదే, స్కూల్కి. నువ్వు రెడీ అవడం కాదు, ముందు లోకేశ్వరం రెడీ చేయి. ఏంటి రెడీ చేసేది? అది ఇంకా నిద్ర లేవలేదు. అది ఇంకా నిద్రపోతుంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళేపు. ఆమో, నేను లేపను. ఏ ఏ అంటే దానంతట అది లేవాలి కానీ ఎవరైనా లేపితే అరుస్తుంది, లేదంటే మీద పడి కరుస్తుంది. అలాగనే వదిలేస్తావా? స్కూల్కి టైం అవుతుంటే అసలు ఏదది? ఈ కొరకేంటే? ఏమోనండి, దాన్ని చూస్తుంటే కొన్ని విషయాల్లో ఆ గీతను చూసినట్టే ఉంటుంది. తినడం, గురక పెట్టడం, దాని పక్కన పడుకుంటే చిన్నప్పుడు గీత పక్కన పడుకున్నట్టే అనిపిస్తుంది. లోకేశ్వరి, అమ్మా లోకేశ్వరి, లోకేశ్వరి, అమ్మా లోకేశ్వరి, లే అమ్మా. ఈ అరవడం ఏంటే? ఏంటండి నువ్వు నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయకూడదని తెలీదా నీకు? అది కాదమ్మా, టైం 8 అవుతుంది. ఆ వాల్ క్లాక్ అక్కడి నుంచి మార్చమని చెప్పి నీకు చెప్పాను కదా. మార్చాల్సింది వాల్ క్లాక్ కాదమ్మా, నిన్ను. ఈ రోజు మీ మిస్ స్కూల్కి మమ్మల్ని తీసుకురమ్మందని చెప్పావు కదా. ఇదొకటి ఉంది కదా. త్వరగా రెడీ అవ్వు, బయలుదేరదాం. మిస్కి ఫోన్ చేసి రేపు వస్తామని చెప్పు డాడీ, కాసేపు పడుకుంటాను. ఈ బద్ధకమే వద్దంటున్నాను, లేచి రెడీ అవ్వు. కొందరు ఎందుకు పుడతారో తెలీదు, ఉదయాన్నే నిద్ర లేపేసి స్కూల్ అని చెప్పి టార్చర్ పెడతారు. మమ్మీ ఏంటే? బయటికి అనగానే నువ్వు పట్టు చీరలు కట్టేసుకుని నగలేసేసుకుని అమ్మోర్లో తయారవకు. సింపుల్ గా ఒక నెక్లెస్, లైట్ కలర్ శారీ, ఓకే? మరి నేనమ్మా? నీ గెటప్ ఇదే. ఏంటి, నేనేం కట్టుకోవాలో నువ్వే చెప్తావా? అక్కడికొచ్చి ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా నేనే చెప్తా. మిస్ ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతుంది. ఆవిడ అడగగానే వెర్రి గొర్రెల్లాగా వెర్రి గొర్రెలా తలాడించకుండా నేను చెప్పినట్టు టకటకా సమాధానం చెప్పండి. ఏం చెప్పాలో చెప్పు మరి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. అమ్మో వచ్చేస్తుంది. ఇదిగోండి బావగారు కాఫీ. అదేంటమ్మా ఎప్పుడు గీతమ్మ తెచ్చేది, ఇవాళ నువ్వు తీసుకొచ్చావేటే? వాళ్ళంతా స్కూల్కు వెళ్లే హడావిడిలో ఉన్నారు బావగారు. స్కూల్కా? ఎందుకు? మా గుండమ్మని మీ లోకేశ్వర్ని పేరెంట్స్ని తీసుకురమ్మని స్కూల్లో చెప్పారట, రెడీ అవుతున్నారు. అవునా? ఏంటి బావగారు అలా చూస్తున్నారు?
ఏం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. నా వైపు ఎందుకలా జాలిగా చూస్తున్నారు? జాలిపడ్డం తప్ప ఇంకేం చేయగలనమ్మా. ఇదివరకైతే కొత్త కొత్త వెరైటీ చీరలు కట్టుకుంటూ ఒంటి నిండా నగలేసుకుని లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండేదానివి. ఇప్పుడు దరిద్ర దేవతల ఈ ముతక చీర కట్టుకుని బోసి మెడతో తిరుగుతుంటే చూడలేకపోతున్నానమ్మా. ఊరుకోండి బావుగారు, పాత విషయాలన్నీ గుర్తు చేసి బాధ పెట్టకండి. అది సరేనమ్మా. ఏంటి మా సీనయ్య అసలు బొత్తుకి ఇంటికి రావట్లేదు? ఏమో, 24 గంటలో పొలం దగ్గరే ఉంటున్నారు. అక్కడికే క్యారియర్ పంపించమంటున్నారు. అక్కడే తింటున్నారు, అక్కడే ఉంటున్నారు. ఏమైంది అని అడిగితే ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అని అంటున్నారు. కరెక్టేనమ్మా. ఇంట్లో ఉండి కళ్ళ ముందు జరుగుతున్నాయని చూసి నేను అనుభవిస్తున్న నరకం చాలు. నిన్నగాక మొన్న నిజం తెలిసిన నాకేలా ఉంటే మొదటి నుంచి ఏ విషయం తెలిసినాడు ఆడికి ఇంకెంత బాధగా ఉంటుందమ్మా. ఏంటి బావుగారు మీరనేది? నిన్నగాక మొన్న మీకు తెలిసిన నిజమేంటి? మొదటి నుండి మా ఆయనకి తెలిసిన నిజమేంటి? అది ఏం లేదు. ఏంటా మ్యాటరు? మ్యాటర్ లేదు, గీటర్ లేదమ్మా. నాకు చాలా పనులున్నాయి. బాగారు, మీకు తెలిసిన నిజమేంటో చెప్పి కదల్నివ్వను. అదిగో మీ కళ్ళు కంగారు పడుతున్నాయి. నా కళ్ళంతే. మీ చేతులు కళ్ళు వణుకుతున్నాయి. బాడీ హీట్ వల్ల వణుకుతున్నాయి. లేదు, నిజం ఎక్కడ బయట పెట్టేస్తానని మీరు వణుకుతున్నారు. చెప్పండి బావగారు, మీకు దండం పెడతాను, పట్టుబట్టలు పెడతాను. అప్పు చేసేనా మీరు పేకాడుకోవడానికి పెట్టుబడి పెడతాను. ఆ నిజమేంటో చెప్పండి బావగారు, ప్లీజ్. నేను పేకట్టం మానేశాను, అప్పులు చేయడం మానేశాను. నేను నొత్తాను, నాకు చాలా పనులున్నాయి. బావగారు, ఎప్పుడూ ఏన్లో ఇంత కంగారు చూడలేదు. ఈయన రియాక్షన్స్తో నాకున్న అనుమానాలకి ఇంకా బలం వచ్చింది. ఖచ్చితంగా నాకు తెలియని మ్యాటర్ ఏదో ఉంది. నిజం తెలుసుకోవాలని ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరినెవరినో బ్రతిమాలుకోవడం వేస్ట్. బావగారిని పట్టుకుంటే నిజం బయటపడిపోతుంది. ఈయనకున్న స్లిప్ అయ్యే అలవాటు ఏదో ఒకరోజు ఆ నిజాన్ని బయటపడేలా చేస్తుంది. బావగారు, ఈ క్షణం నుండి నా ఫోకస్ అంతా మీ మీదే. ఏంట్రా బైక్ బయటికి తీసావు? మా గుండమ్మతో పేరెంట్స్ని తీసుకురమ్మని స్కూల్లో చెప్పారంట్రా. అవునా? మా దయ్యానికి కూడా చెప్పారట, మేము కూడా వెళ్ళాలి. రే, కూతురుని పట్టుకుని దెయ్యం ఏంట్రా మాటలు? కూతురనే ముద్దు చేస్తున్నానరా, కానీ అది మరి ముద్దులో తయారైంది. ఏం చదువుతుందో ఏమో, క్లాస్ తీసుకోవడానికి రమ్మన్నారని మా డౌట్. నాకు అదే అనిపిస్తుందిరా. రేయ్, గుండమ్మ విషయంలో అనుమానం పడక్కర్లేదురా. తనెవరు? సేమ్ టు సేమ్ మా వదిన. ఎందులోనైనా ఫస్ట్ ఉంటుంది. రేయ్, ఇద్దరం వెళ్ళేది ఒకే స్కూల్కి కాబట్టి ఈ బైక్ ఎందుకు? అందరం కలిసి నా కార్లో వెళ్దాం పద. శివా, అవునరా, ఇద్దరం అన్నదమ్ములమే కదా, కలిసిపోదాం. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే, ఆ పాటధరాల తమ్ముడు. నువ్వు నీ ఓవర్ యాక్షన్. నేను లిఫ్ట్ ఇస్తానన్నాను, ఆస్తి రాసిస్తానల్లా. నువ్వు ఇచ్చిన నీ కూతురు ఒప్పుకోవాలి. అవునరా, దానికి మా అమ్మ పేరు పెట్టినందుకు చేదస్తాం,
ప్రియా పెంపకంతో మూర్ఖత్వం తప్ప ఇంకేమీ అవ్వలేదు. కానీ ఒరే, కొన్ని విషయాలు మాత్రం దాన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందిరా. ఏ విషయంలో రా? తిండి దగ్గర, నిద్రపోయేటప్పుడు గురక పెట్టడం, ఇలాంటి కొన్ని అలవాట్లు అచ్చం వదిన అలవాట్లే వచ్చారా. రేయ్, బిడ్డలకే కన్నతల్లి అలవాట్లు కాకపోతే ఇంకెవరు అలవాట్లు వస్తారా? కన్న తల్ల. అబ్బో సచ్చాను. ఇందాక నాగేశ్వర దగ్గర, ఇప్పుడు ఇక్కడ. ఏంటి నానా వదిన లోకేశ్వర్కి తల్లంటున్నావు? హా, ఆ, అంటే అదే చెప్పేది నాన్న, నువ్వేదో దాస్తున్నావు, మమ్మల్ని చీట్ చేస్తున్నావు. రేయ్, మాణిక్యం అంటే ఏమనుకుంటున్నారా? జెంటిల్ మ్యాన్. పెంపకాన్ని బట్టి బుద్ధులు మారొచ్చు గానీ అలవాట్లు రక్తాన్ని బట్టి వస్తాయి. గీత రక్తమా? మరి కాదా? ఓరు నాయను, మళ్ళీ స్లిప్ అవుతున్నానుగా. నాన్నా పొద్దున మందేమనేసావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. రేయ్ నువ్వు ఆగు. ఆయన పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడట్లేదు, ఏదో నిజం తెలిసే మాట్లాడుతున్నాడు. అదిగో ఆ టెన్షన్ చూసావా? చెప్పేది నాన్న, ఆ, చెప్పు ఏంటి విషయం? మా అమ్మ కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏదో నిజం దాచారని కలవరిస్తూనే ఉంది. నీకు తెలిస్తే చెప్పేది నాన్న, చెప్పు. ఇప్పుడు కవర్ చేయకపోతే ఎలాగోలా నాతో నిజం చెప్పించేలా ఉన్నారు. నేను దాయడమేంట్రా? ఆ నిజం మీ అందరికి తెలుసు కదా. ఏ నిజం? అదే లోకేది గీత రక్తం అని. మొన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పెడితే రక్తం ఇచ్చి బతికించింది ఎవరు? గీతమ్మ కదా? అవును. అంతే. తనకున్న కొన్ని అలవాట్లు లోకికి వచ్చాయని చెప్తున్నాను. అంతే. అంతేనా? అంతే. అంతకంటే ఇంకేముంటది? ఓ తొక్కలో కోసం లేస్తున్నారంటే. అమ్మా త్వరగా రా, టైం అవుతుంది. ఏ గుండమ్మ, ఏంటి లోకేశ్వరి? స్కూల్కి పేరెంట్స్ ఎందుకు తీసుకురమ్మన్నారు? ఏం అడుగుతారు? ఏం అడగడం అంటే? అదే ఎందుకు పిలిచినట్లు అని. ఏదైనా కంప్లైంట్ వస్తే పేరెంట్స్ తీసుకురమ్మంటారు. కంప్లైంట్సా? అంటే మొన్న నేను హోంవర్క్ చేయలేదు, మిస్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చెప్పలేదు, అందుకేనా? అలా అయితే మీ పేరెంట్స్ తీసుకురమ్మంటారు, మా పేరెంట్స్ కూడా తీసుకురమ్మన్నారు కదా. కదా మరెందుకు ఇద్దరు పేరెంట్స్ తీసుకురమ్మన్నారు? అది ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, పైగా స్కూల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది, యాన్యువల్ డే ఉంది, అందుకే అయి ఉంటుంది. అంతేనా? దానికి నన్ను పేరెంట్స్ తీసుకురమ్మని ఉంటారు. మరి నన్ను? నువ్వు సరిగా చదవడం లేదు కదా, ఇవన్నీ చెప్పడంతో పాటు నువ్వు సరిగా చదవడం లేదని కూడా చెప్తారు. చెప్తే? అవునని మీ అమ్మ నాన్న కూడా చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? మిస్సుని ఇంటికి పంపించడం మానేసి స్కూల్లో కూర్చోబెట్టి చదివిస్తుంది, అక్కడే హోంవర్క్ చేస్తుంది. అంటే ఇంటికి పంపించరా? ఎలా పంపిస్తారు? ఇంటికి వస్తే నువ్వు చదవడం లేదు కదా. అంటే నేను ఇంటికొచ్చి పట్టుబట్టలు కట్టుకోవడాలు, నగలు వేసుకోవడాలు ఉండవా? ఉండవు. డే అండ్ నైట్ స్కూల్ యూనిఫామే. అమ్మో, అందుకే బాగా చదువుకుంటే నీకే ప్రాబ్లం ఉండదు. బాగా చదువుకోమని నాకు నువ్వేం చెప్పక్కర్లేదు. 80% ఇక్కడ. ఇది మారదు. అమ్మా త్వరగా రా. ఏంటోదినా సైకిల్ చేస్తున్నావు? అమ్మా మౌనరథంలో ఉంది బాబాయ్. స్కూల్లో టీచర్లు క్వశ్చన్స్ అడిగితే ఇలాగే మోకే రియాక్షన్స్ ఇస్తుందేమో. ఇంకో 10 నిమిషాలు పోతే అమ్మ మౌనరథం పూర్తయిపోతుంది. మిస్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు మూకీ రియాక్షన్స్ ఇవ్వాల్సి వస్తుందేమో, చూసుకోండి. సరే టైం అయింది, పదండి. మేం బైక్ మీద వస్తాం బాబాయ్. ఎందుకమ్మా?
అందరం వెళ్ళేది ఒకే చోటుకైనప్పుడు నేను కారు మీరు బైక్ ఎందుకు? అందరం కలిసే వెళ్దాం. ఏంటి కలిసి వెళ్ళేది? ఏ కలిసి వెళ్తే తప్పేంటి? మనకి వాళ్ళకి తేడా లేకుండా స్కూల్ ఒకటి కావచ్చు, ఇల్లు ఒకటి కావచ్చు, కానీ రేంజ్ లో డిఫరెన్స్ ఉంది కదా. ఎయిటీ 20% కి తేడా ఉంది కదా. నీ 80% నువ్వు. మీ అమ్మ నీకు బాగా నేర్పిందే. నేర్పెట్టడం ఏంటి? ఎవరెంతలో ఉండాలో అంతలో ఉండాలి, ఎక్కడుండాలో అక్కడుండాలి. వాడొస్తానలేదు, నేనే కారులో వెళ్దాం రమ్మని పిలిచాను. ఇప్పుడు వద్దని చెప్పండి. రైట్, నేను నువ్వు ఆగు. ప్రియ చెప్పింది కరెక్టే. మన మధ్య అభిమానాలు ప్రేమలు ఉన్నాయని నువ్వు చూస్తున్నావు, అంతస్తుల్లో డిఫరెన్స్లు ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారు. మనం బైక్ మీదే వెళ్దాం నాన్న. ఉమ్. అమ్మయ్యా, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఇదే కరెక్ట్ టైం. ఆయన్ని ఎలాగోలా ట్యూన్ చేసి నిజాన్ని రాబట్టాలి. బావగారు ఏంటమ్మా? ఏంటి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు? అందరూ బయలుదేరారు. కాఫీ టీ ఏమన్నా తాగుతారా? వద్దలేమ్మా. పోనీ టిఫిన్ ఏమైనా చేసి పెట్టమంటారా? దేనికమ్మా? అంటే ఒంటరిగా ఉన్నారు, ఖాళీగా ఏం కూర్చుంటారు, కాలక్షేపంగా ఉంటుంది, ఏమైనా టిఫిన్ చేసి పెట్టమంటారా అని అడిగాను. నీకెందుకమ్మా శ్రమ? బావగారు ఎంత మాట అన్నారు. నేనేమన్నానమ్మా? మీకు వండి పెడతానంటే నీకెందుకమ్మా శ్రమ అని అంటారా? ఏ నేను మీ బిడ్డలాంటి దాన్ని కాదా? ఓ కూతురు తండ్రి బాగోగులు చూసుకోవాలని అనుకోకూడదా? వండి పెట్టకూడదా? ఇంత పెద్ద బిస్కెట్ వేస్తుందండి. నీ ఫీలింగ్స్ నేను క్యాచ్ చేశానమ్మా. మీ నుండి నిజం రాబట్టాలనే కదా ఈ బిస్కెట్లు. లేకపోతే నీకేం అవసరం నాకు వండి పెట్టడానికి? కానీ నీ ప్రేమను తట్టుకునేంత ఓపిక తీరిక నాకు లేదమ్మా. పత్తనే. బావగారు ఈయనేంటి స్కిప్ అయిపోవాలని చూస్తున్నాడు? లాభం లేదు. ఈయనని ఇంజ్యూర్ చేస్తే మనిషి అవసరం పడుతుంది, సేవలు చేస్తే నా మీద మంచి ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మెల్లగా దువ్వితే నిజం దానంతటదే బయటకొస్తుంది. Well, he's gone straight. The ball's gone high. This is unbelievable from that to six. One of the flattest. బావగారు 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 ఏమైంది? మీకేం జరగలేదుగా? ఇబ్బంది ఏమీ లేదు కదా? బ్రతికే ఉన్నానమ్మా. ఏమైంది బావగారు? బాబా, మీ ముక్కు కాలు స్లిప్ అయింది, గోడ టచ్ అయింది. ఇక్కడ అరటిపండు తొక్కేసిన దరిద్రుడెవడం. అమ్మా, అయ్యో ఎంతలా కమిలిపోయిందో. ఇలా రండి, కూర్చోండి.
జాగ్రత్త, నేను ఆయింట్మెంట్ తీసుకొస్తాను. సమయానికి ఇంట్లో నేను కూడా లేకపోతే మీరు ఏమైపోయేవారు? హ్యాపీగా గదిలో నిద్రపోయేవాడిని. బావగారు అని పిలిచావు, వచ్చాను, తగిలించుకున్నాను. అమ్మా! మీరేం బాధపడకండి, మీకు నేనున్నాను. బిడ్డలా సేవలు చేస్తాను. నేనంటే నీకెంత గౌరవం, ఎంత మర్యాద. ఆయింట్మెంట్ రాస్తుంటేనే తెలుస్తుందిలేమ్మా. అందుకే అంటారు తోడు లేని జీవితం నరకం అని. మీరెప్పుడూ అలా ఫీల్ అవ్వద్దు, మీకు నేనున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఒక్కోసారి మనుషుల కంటే వాళ్ళు చెప్పిన మాటలే ధైర్యాన్ని ఇస్తాయి. అయితే నేను మీ పట్ల చూపిస్తున్న ప్రేమని నిజమని మీరు నమ్ముతారా? తండ్రి బిడ్డల్ని కాక ఇంకెవరిని నమ్ముతారమ్మా?